జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం తెలంగాణ సుభిక్షంగా ఉండాలి.
ధన్యవాదాలు. గర్భం మీరు జీవితం ఇచ్చి జీవితాలను నిలబెట్టిలు. మీ అందరినీ ప్రభుత్వం ఆలోచించి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలి, ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో గొప్పగా బతకాలని ఉద్దేశంతో ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టి ప్రతి పథకం లోపల మహిళలందరినీ భాగస్వామ్యం చేస్తుంది. అందుకు నిదర్శనంగా ఉచిత బస్సు ప్రయాణం మొట్టమొదటి మహిళలు ఇక్కడ నుంచి ఆధారంగా రాష్ట్రమంతా ప్రయాణించేందుకు వీలుగా ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది. అలాగే 200 రూపాయలకు మనకు కరెంటు బిల్లు, 200 సబ్సిడీ, 200 రూపాయలు 200 యూనిట్లకు కరెంటు బిల్లు మనకు ఫ్రీగా ఇస్తుందంటే 200 యూనిట్ల కంటే ఎక్కువ దాచుకుంటున్నాం. 500 రూపాయలు సబ్సిడీ సిలిండర్ ఇస్తుంది. ప్రతిదీ మహిళల కోసం ప్రవేశపెట్టే పథకం. వీళ్ళందరూ గొప్పగా ఉండాలి, మీ అందరూ గొప్పగా ఉండాలి, మీ అందరూ గొప్పగా ఉంటేనే మీ అందరం గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఓ మహిళ, ఓ మహిళ, నీవే దేవతగా నడిచిన నేలిదిగా. ఓ మహిళ, ఓ మహిళ, ఒడినే కోవెలగా మార్చిన తల్లివిగా. ఓ మహిళ, ఓ మహిళ, నీవే దేవతగా నడిచిన నేలిదిగా. ఓ మహిళ, ఓ మహిళ, నీవే దేవతగా నడిచిన నేలిదిగా. ఓ మహిళ, ఓ మహిళ, ఒడినే కోవెలగా మార్చిన తల్లివిగా. ఒడినే కోవెలగా మార్చిన తల్లివిగా. ఒడినే కోవెలగా మార్చిన తల్లివిగా. ఎన్ని జన్మలెత్తినా తీరని రుణమై నిలిచిన గర్భగుడివే. ఆయువు పోసే ఆదిశక్తివే, ఆయువు పోసే ఆదిశక్తివే, ఆయువు పోసే ఆదిశక్తివే. కన్నులున్న చూడలేని కఠినమైన గుండెలను మార్చే మా అమ్మవే. జనమును తీర్చిదిద్దినావే, జనమును తీర్చిదిద్దినావే, జనమును తీర్చిదిద్దినావే. జన్మము ఏది? నీవే లేని లోకం ఏది? వేరే లేని జన్మము ఏది? పుట్టుకకు మూలమై పుణ్యలోకాలు చూపే జగతికి అమ్మ నీవై. పుడమిలో పడతిగా పుట్టినావే. ఓ మహిళ, ఓ మహిళ, నీవే దేవతగా నడిచిన నేలిదిగా. ఓ మహిళ, ఓ మహిళ, ఒడినే కోవెలగా మార్చిన తల్లివిగా. జీవమిచ్చి జీవుల జీవితాలనే నిపతను పాలు కాపినావే. ఒడినే ఊయల చేసినావే, ఒడినే ఊయల చేసినావే, ఒడినే ఊయల చేసినావే. తీయమైన పలుకులతో గాయమైన గుండెలలో బాధను తీర్చినావే. మా బతుకులు మార్చినావే, మా బతుకులు మార్చినావే, బతుకులు మార్చినావే. నీవే లేని లోకం ఏది? తోడే లేని జన్మము ఏది? నీవే లేని లోకం ఏది? తోడే లేని జన్మము ఏది? ఒప్పుతోనే నాకు తెచ్చి ఓటమికి గెలుపునిచ్చే అమ్మవు నీవే కదా, మా జన్మకు రూపం కదా. ఓ మహిళ, ఓ మహిళ, నీవే దేవతగా నడిచిన నేలిదిగా. ఓ మహిళ, ఓ మహిళ, ఒడినే కోవెలగా మార్చిన తల్లివిగా. నింగి నేల వాగు వంక సేను సెలక చంద్ర వంక ఏడ చూసినా నీవే. ధరణికి నీడలాగా నిలిచినావే, పొంగిపోయే గుండెలోన నిండుకున్న ఆనందాల రూపం అయ్యావే. చూపుకు దీపం నీవేలే, చూపుకు దీపం నీవేలే, చూపుకు దీపం నీవేలే. నీవే లేని లోకం ఏది? తోడే లేని జన్మము ఏది? నీవే లేని లోకం ఏది? తోడే లేని జన్మము ఏది? ఇంటి ప్రేమ పొంది మెట్టి ఇంతకాలు మొప్పి కన్నీలు మర్చినావే. కలతలు తీర్చే జన్మ నీదే. ఓ మహిళ, ఓ మహిళ, నీవే దేవ
యూ మైపాల్ గారు, ధన్యవాదాలు. ఇప్పుడే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ అడిషనల్ పీడీ గారు సునీత మేడం గారు కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేస్తుందంటే ప్రతి కార్యక్రమం లోపల మీరందరూ ముందుండి నడిపించాలి, చెత్తని ఏరిపారేయాలి, బతుకుల్ని గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. ప్రతి దాని లోపల మీరు ముందుండాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించి మీ అందరినీ భాగస్వాములు చేసి కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో ఇందిరా మహిళా శక్తి సంబరాలని చెప్పి కార్యక్రమం నిర్వహిస్తుంది. కాబట్టి తల్లులంతా ఒకసారి మీకు మీరు ఒకసారి గట్టిగా చెప్పండి. ఇందిరమ్మ కలల పంట కానవచ్చు
వచ్చెను. ఏదో మీటింగ్ ఉంది వచ్చిన రైతు మెచ్చే పరిపాలన రానే వచ్చెను. వచ్చినాక ఫోన్ చేస్తావు. మహిళలంతా మెరిసి మురిసే వేడుకొచ్చెను. రాష్ట్రమంతా సంబరాల జాతరొచ్చెను. పేదోళ్ళ గడపకే పథకాలే వచ్చెను. ప్రేమ పంచగా చేయిని అందించెను. రాజీవుని ఆశయాల సాధననే ధ్యేయమంటూ ఇందిరమ్మ కలల పంట కానవచ్చెను. రైతు మెచ్చే పరిపాలన రానే వచ్చెను. ఇందిరమ్మ కలల పంట కానవచ్చెను. రైతు మెచ్చే పరిపాలన రానే వచ్చెను. మహిళలంతా మెరిసి మురిసే వేడుకొచ్చెను. రాష్ట్రమంతా సంబరాల జాతరొచ్చెను. జాతరొచ్చెను. రాష్ట్రమంతా సంబరాల జాతరొచ్చెను. పేదోళ్ళ గడపకే పథకాలే వచ్చెను. పేదోళ్ళ గడపకే పథకాలే వచ్చెను. ప్రేమ పంచగా చేయిని అందించెను. ప్రేమ పంచగా చేయిని అందించెను. రాజీవుని ఆశయాల సాధననే ధ్యేయమంటూ ఇందిరమ్మ కలల పంట కానవచ్చెను. రైతు మెచ్చే పరిపాలన రానే వచ్చెను. మహిళలంతా మెరిసి మురిసే వేడుకొచ్చెను. రాష్ట్రమంతా సంబరాల జాతరొచ్చెను. రాష్ట్రమంతా సంబరాల జాతరొచ్చెను. రాష్ట్రమంతా సంబరాల జాతరొచ్చెను. పథకాలే ప్రతి ఇంటిలో పండగల్లే రాగా పేదరికమే రూపు మాపే రోజులు వచ్చెనుగా. ఇంక ధర్మారం ఉన్నా మట్టిని నమ్మిన రైతు మహారాజై నిలిచెగా. పడి సాయంతో పుట్ల పంట తీసెగా. కలువు ఏదైనా అవసరం ఉంటే ఎప్పుడు ఫోన్ చేస్తాను. పంట తీసెగా. ఆడబిడ్డ దీవెనతో ఆత్మీయతలే పెరిగి. ఆడబిడ్డ ఆనందమే ప్రతి గడపలో అడుగులేసి వచ్చగా. ఇందిరమ్మ కలల పంట కానవచ్చెను. రైతు మెచ్చే పరిపాలన రాని వచ్చెను. మహిళలంతా మెరిసి మురిసే వేడుకొచ్చెను. రాష్ట్రమంతా సంబరాల జాతరొచ్చెను. రాష్ట్రమంతా సంబరాల జాతరొచ్చెను. రాష్ట్రమంతా సంబరాల జాతరొచ్చెను. అభివృద్ధికి ఆనవాలు అవుతుంది రాష్ట్రం. అందరి సంక్షేమాన్ని కోరుతుంది నిరతం. ఆకలి కడుపుల మెతుకై నిలిచింది నిత్యం. ఆపదలో అమ్మలాగ తోడయ్యే సత్యం. ఆపదలో అమ్మలాగ తోడయ్యే సత్యం. ఆపదలో అమ్మలాగ తోడయ్యే సత్యం. అనగారిన వర్గాలకు మార్గాన్నే చూపించి. అనగారిన వర్గాలకు మార్గాన్నే చూపించి. ఆరోగ్య రంగీలను అందించగ నిలిచింది. ఇందిరమ్మ కలల పంట కానవచ్చెను. రైతు మెచ్చే పరిపాలన రాని వచ్చెను. మహిళలంతా మెరిసి మురిసి వేడుకొచ్చెను. రాష్ట్రమంతా సంబరాల జాతరొచ్చెను. రాష్ట్రమంతా సంబరాల జాతరొచ్చెను. రాష్ట్రమంతా సంబరాల జాతరొచ్చెను. అమ్మ లాంటి హస్తమే నేస్తం అయ్యింది. ఆనందం ప్రతి ఇంటికి పంచగ కదిలింది. ఆనందం ప్రతి ఇంటికి పంచగ కదిలింది. ఆనందం ప్రతి ఇంటికి పంచగ కదిలింది. నీడలేని నిరుపేదకు తోడవుతానంది. గూడు నివ్వ గుండెలోన ధైర్యం నింపింది. గూడు నివ్వ గుండెలోన ధైర్యం నింపింది. గూడు నివ్వ గుండెలోన ధైర్యం నింపింది. ఆత్మగౌరవాన్ని పెంచే పాలన తెచ్చింది. ఆత్మగౌరవాన్ని పెంచే పాలన వచ్చింది. అందరి బతుకుల్లోన వెలుగై నిలిచింది. ఇందిరమ్మ కలల పంట కానవచ్చెను. రైతు మెచ్చే
దేశమంతా మెరిసి మురిసె వేడుకొచ్చెను రాష్ట్రమంత సంబరాల జాతరొచ్చెను రాష్ట్రమంత సంబరాల జాతరొచ్చెను రాష్ట్రమంత సంబరాల జాతరొచ్చెను పేదల గడపకే పథకాలే వచ్చెను పథకాలే వచ్చెను ప్రేమ పంచగా చేయిని అందించెను ప్రేమ పంచగా చేయిని అందించెను రాజీవుని ఆశయాల సాధనమే ధ్యేయమంటూ థ్యాంక్ యూ.
బతుకులో వెలుగు నింపుదాము, పరిసరాలను శుభ్రం చేయ ప్రతినబూనుదాము, సిజనలు వ్యాధితో చితికిన బతుకులు వెలుగు నింపుదాము, సిజనలు వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము, సిజనలు వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము. మన ఇంటికి ఇచ్చిన ముండల్లోనే చెత్తను వేద్దాము, మన ఇంటికి ఇచ్చిన ముండల్లోనే చెత్తను వేద్దాము, మన ఇంటికి ఇచ్చిన ముండల్లోనే చెత్తను వేద్దాము, మన ఇంటికి ఇచ్చిన ముండల్లోనే చెత్తను వేద్దాము. ముందుగా వచ్చే ముప్పును మనము ఎండగట్టుదాము, పరిసరాలను శుభ్రం చేయ ప్రతినబూనుదాము, సిజనలు వ్యాధితో బ్రతికిన బతుకుల వెలుగు నింపుదాము, సిజనలు వ్యాధితో బ్రతికిన బతుకుల వెలుగు నింపుదాము. చిలుకు పడగాని సిజనలు రాదులు చిక్కులు వెడతాయి, గద్దరచ్చి మన గ్రామాలలో కావల వెడుతాయి, గద్దరచ్చి మన గ్రామాలలో కావల వెడతాయి, గద్దరచ్చి మన గ్రామాలలో కావల వెడతాయి. గరీబు బతుకుల ప్రాణాలను చిరిమే వేస్తుంది, గరీబు బతుకుల ప్రాణాలను చిరిమే వేస్తుంది, మన గరీబు బతుకుల ప్రాణాలను చిరిమే వేస్తుంది, గరీబు బతుకుల ప్రాణాలను చిరిమే వేస్తుంది. చిన్న పెద్ద తేడా లేక అందరికి వస్తుంది, అది యాగం చేస్తుంది, పరిసరాలను శుభ్రం చేయ ప్రతినబూనుదాము, సిజనలు వ్యాధితో బ్రతికిన బతుకుల వెలుగు నింపుదాము, సిజనలు వ్యాధితో బ్రతికిన బతుకుల వెలుగు నింపుదాము. అడ్డమైన రోగాలొచ్చి ఆగమాయ బతుకు, చీటికి మాటికి చేతులు గడగక తింటే నీ ఖర్చు, చీటికి మాటికి చేతులు గడగక తింటే నీ ఖర్చు, చీటికి మాటికి చేతులు గడగక తింటే నీ ఖర్చు. పాపతాపకు చేతులు కడిగి శుభ్రంగా ఉందాము, పాపతాపకు చేతులు కడిగి శుభ్రంగా ఉందాము, మన పాపతాపకు చేతులు కడిగి శుభ్రంగా ఉందాము, పాపతాపకు చేతులు కడిగి శుభ్రంగా ఉందాము. చల్లని గాలిని వీచే చెట్టులు మనం పెంచుదాము, ఇక మనం పెంచుదాము, పరిసరాలను శుభ్రం చేయ ప్రతినబూనుదాము, సిజనలు వ్యాధితో బ్రతికిన బతుకుల వెలుగు నింపుదాము, సిజనలు వ్యాధితో బ్రతికిన బతుకుల వెలుగు నింపుదాము. సర్కారిచ్చే సౌకర్యాలను వినియోగించుదాము, ఆడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందా, ఆడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందా, ఆడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందా. సర్కారిచ్చే సౌకర్యాలను వినియోగించుదాము, ఆడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందా, ఆడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందా, ఆడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందా. మన బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము, బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము, మన బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము, బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము. స్వచ్ఛమైన మన పల్లెలను నిర్మాణం చేద్దాము, నిర్మాణం చేద్దాము. వీరులకు సలామో, వీరవని తలకు సలామో. ఆడలంటే అమల కాదు సబలని, పురుషులతో సమానంగా రాణించాలని, ఆర్థికంగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తూ ఇందిరా మహిళా శక్తి పేరుతోటి కోటి మంది మహిళల్ని కోటీశ్వరుని చేయాలనే దృఢ సంకల్పంలో ముందుకు సాగుతున్న సందర్భంగా ఇక్కడి విజేత మహిళలలో గట్టి చెప్పలు ఉంటాయి. తెలంగాణ ఉద్యోగంలో కూడా మహిళా పాత్ర చాలా గొప్పదని తెలియజేస్తూ సమట సుంకాల లేదా పోగొట్టడం చేసి కండలు
ముక్తికై పోరులు నడిపి ముక్తికై పోరులు నడిపి ఆత్మగౌరవ పోరాటంలో ఆయుధగట్టిన వీరవనిత అమ్మకు సలామో ఐలమ్మకు సలామో అమ్మకు సలామో ఐలమ్మకు సలామో అమ్మకు సలామో ఐలమ్మకు సలామో అమ్మకు సలామో ఐలమ్మకు సలామో అమ్మకు సలామో పాటకు సలామో పాటకు సలామో అట్లా తెలంగాణ ఆట పాటలకు సలాం తెలియజేస్తూ ఊళ్ళకు ఊళ్ళను చుట్టూ ముట్టి చక్కటి పాటలు వినిపించాల్సిందిగా మా పంచిరి ప్రవీణ్ గారిని కోరుతున్నాను. తర్వాత మా రాజేందర్ గారు కూడా మంచి పాట వినిపిస్తారు. చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము లేని కోడి కాగము తెచ్చుకోల కాలము మురికి నీర దీనికి మూల కారణము ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము దోమకాటు వల్ల వచ్చు కొత్త కొత్త జబ్బులు దావకాలకెళ్ళి దారవయ్యాలి డబ్బులు దావకాలకెళ్ళి దారవయ్యాలి డబ్బులు దావకాలకెళ్ళి దారవయ్యాలి డబ్బులు ఇల్లు వాటి నమ్ముకున్న తీరవమ్మ అప్పులు ఎందుకింత తిప్పలు తీసుకో జాగ్రత్తలు ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము ప్లాస్టిక్ డబ్బాలలో చేస్తాయి జీవనం పాతటైర్లు కొబ్బరి బొండాలి ఆహారం పాతటైరు కొబ్బరి బొండాలే ఆహారం పాతటైరు కొబ్బరి బొండాలే ఆహారం పొద్దుబాటు పాడి పాడి చేస్తాయి సంసారము అందులోనే గుట్టు పెట్టి పెంచును సమతానము ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము బహిరంగ మలమూత్ర విసర్జన నేరము మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య సూత్రము మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య సూత్రము మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య సూత్రము తెలుసుకొని మసులుకుంటే నిండు ఆరోగ్యము ఆదమర్చి ఉండవు ఆగుతుంది ప్రాణము ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి పారిశుద్ధ బండికి తప్పకుండా ఇవ్వాలి పారిశుద్ధ బండికి తప్పకుండా ఇవ్వాలి పారిశుద్ధ బండికి తప్పకుండా ఇవ్వాలి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి పారిశుద్ధ బండికి తప్పకుండా ఇవ్వాలి పారిశుద్ధ బండికి తప్పకుండా ఇవ్వాలి పారిశుద్ధ బండికి తప్పకుండా ఇవ్వాలి ఈగలాట దోమలాట చెప్పరాని పేదలు శుభ్రంగా ఉండాలి వాడవాడ వీధులు ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము ఇంటి చుట్టూ మురయ్యకు సలాము
సభల కాదు, ఒక సభల పురుషులతో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి వారి మహిళలు. మరి మహిళ ఆ భూమాతతో సమానంగా మనం పూజిస్తాం. ఎక్కడైతే మహిళలు పూజించబడతారో, ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలనే గొప్ప సంకల్పాన్ని తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో 1 మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయంగా తీసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు మన జగిత్యాల జిల్లాలో ఇక్కడ మన రాజారాంపల్లిలో ఏర్పాటు చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, డిఆర్డీఓ గారికి ప్రత్యేకంగా అందరూ గట్టిగా సభలు ఉంటాయి. ఇది మన కార్యక్రమం, మన మహిళా మహిళా కార్యక్రమం. మన కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరో కళాకారుడు, యువ కవి, రచయిత, గాయకులైనటువంటి మా మైపాల్ గారు మహిళ లేనిదే లోకము లేదు, మనకు జన్మనిచ్చిందే మహిళ అంటూ ఒక చక్కటి పాట మీకు వినిపిస్తాం. పెట్టి వాటి సత్తడి పెంచుకొని మనపై దాడి చేస్తే, మనము డెంగ్యూ వ్యాధి వస్తే, ప్లేట్లెట్స్ తగ్గితే, మనకు తీవ్రమైనటువంటి విషజ్వరం వచ్చినట్లయితే లక్షల కొద్ది రూపాయలు పెట్టుకున్నా కూడా 3 రోజులు జ్వరం తగ్గుతుందని చూస్తాం. 4వ రోజు మనిషే లేకుండా పోతాడు. దానికి కేవలం కారణం ఒక దోమ కాటే. అందుకనే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనము నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటామని మీకు తెలియజెప్తున్నాం. దీనిపై పరిసరాల పరిశుభ్రతపై ఎప్పటికప్పుడు మన గ్రామ సెక్రటరీలను, మనం ఉన్నటువంటి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, వార్డు సభ్యులు కానీ, ఉప సర్పంచులు అందరినీ ప్రజలతో మమేకం చేసి పరిసరాల పరిశుభ్రత మీద ఎన్నో అవగాహన కార్యక్రమాలను జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు లతా మేడం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా వారి ఆదేశాలను అనుసరించి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకొని మన పల్లెలన్నిటిని కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంచుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరొక పాటను మిత్రుడు మా పలిగిరి రాజేందర్ గారు పాడుతారు. మహిళా సాధికారిత ఉపాధి మార్గము, మహిళా సాధికారిత ఉపాధి మార్గము, మహిళా సాధికారిత ఉపాధి మార్గము, మహిళా శక్తి సంపాదన యుక్తి, మహిళా శక్తి సంపాదన యుక్తి, మహిళల శక్తి సంపాదన యుక్తి, మహిళా శక్తి సంపాదన యుక్తి, కటిక పేదరికంలో కలుగు విముక్తి, ఉపాధి బాటలోన మహిళ సంఘము, అతి వరకు అంటనిలిచే మన ప్రభుత్వము, అతి వరకు అంటనిలిచే మన ప్రభుత్వము, అతి వరకు అంటనిలిచే మన ప్రభుత్వము. సామాజిక ఆర్థికంగా ఎదగాలని మహిళలు ఆర్థిక సాయం ఇచ్చే వడ్డీ లేని రుణాలు, ఆర్థిక సాయం ఇచ్చే వడ్డీ లేని రుణాలు, ఆర్థిక సాయం ఇచ్చే వడ్డీ లేని రుణాలు, జీవనోపాధికై వ్యాపార వ్యవస్థలు, ఆదాయ పాసులు అభివృద్ధికి దారులు, ఆదాయ పాసులు అభివృద్ధికి దారులు, ఆదాయ పాసులు అభివృద్ధికి దారులు. సమాజంలో పురుషులతో సమానంగా ఎదగాలని, సమాజంలో పురుషులతో సమానంగా ఎదగాలని, సమాజంలో పురుషులతో సమానంగా ఎదగాలని, సమానంగా పురుషులతో సమానంగా ఎదగాలని, సంపదలు కలుగు సృష్టి సాధించు మహిళ దృష్టి ఉపాధి, అరే ఉపాధి బాటలోన మహిళ సంఘము, అతి వరకు అండ నిలిచే మన ప్రభుత్వము, అతి వరకు అండ నిలిచే మన ప్రభుత్వము, అతి వరకు అండ నిలిచే మన ప్రభుత్వము. ఈ విధంగా చేస్తూ మరి మేడం గారు పరిశుభ్రత మీద చెప్పారు కాబట్టి మారుదాం తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, నువ్వు ఎత్తాటి ఎత్తు చెమ్మిలారా, వీరా భక్తులారా, అమ్మారునము కైరణము దొరికినారా, 69 నుండి ఒరిగిన అమరులారా, ఉక్కు పాదరక్కసి కింద నలుగుతున్న బిడ్డలారా, వీరులారా, వీరా
అవుతున్నటువంటి మన మహిళా మనులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్గం కూడా చక్కటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 1 మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా తీసుకున్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమం, ఈ కార్యక్రమం మన అందరి కార్యక్రమం. మహిళలు కోటీశ్వరులు కావాలనేటువంటి ఆ సంకల్పాన్ని నెరవేర్చడంలో మనము కూడా భాగస్వాములమై 1 మంది మహిళలందరూ కూడా కోటీశ్వరులు అయ్యే దిశగా ముందు అడుగులు వేసి మన గ్రామంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి మన మహిళా గ్రూప్ సభ్యులు అందరూ కూడా సంఘటితమై సమైక్యతతోటి మీకు ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉంటుందో, మీకు ఉన్నటువంటి స్వయం శక్తి, స్వయం కృషితోటి మీకు వచ్చే పనిని మరింత ముందుకు నడిపించుకొని ఒక్కో మహిళ ఒక 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగి కోటీశ్వరులు కావాలనేటువంటి సంకల్పం. ఇందులో భాగంగానే ఈరోజు ఈ జగిత్యాల జిల్లాలో ధర్మపురి నియోజకవర్గంలో ఈ రాజారాంపల్లె గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి మరియు డిఆర్డిఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నటువంటి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి గౌరవ ఆర్టీఓ గారు పులి మధుసూదన్ గారికి మరి వివిధ హోదాలో ఉన్న అందరికీ కూడా ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడు ముందుగా మన తెలంగాణ గీతాన్ని మనం పాడుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ దయచేసి ఎవరు కూడా బయట ఉండవద్దు, దయచేసి చుట్టుపక్కల కూడా ఉండవద్దు. వచ్చిన వాళ్ళందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా మీ అందరినీ చేతులెత్తి నమస్కరిస్తూ కోరుతూ ముందుగా మా రామడుగు పోచన్న సీనియర్ కళాకారులు పంచిలి ప్రవీణ్ గారు మరియు పలిగిరి రాజేందర్ గారు, భోగి అశోక్ గారు మరియు మా రమేష్ గారు, సురేష్ నాయక్ అండ్ రమ్య రాజేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కళాకారులు అందరూ నిశ్శబ్దంగా కూర్చుంటే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తమ్ముడు ప్రకృతి ప్రకాష్. జయ జయ హే తెలంగాణ మహిళతో పాడిద్దాం. తమ్ముడు రాజేశ్వరి గలంలో చక్కటి గీతాన్ని విందాం.